నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. అవేర్ టాక్స్‌కి పునఃస్వాగతం. మనం ఇదివరకు ఒక 2, 3 ఎపిసోడ్స్ చేశాము. బంగ్లాదేశ్‌లో అనిశ్చిత పరిస్థితి రావడము, ఆవిడ ఇండియాలో తలదాచుకోవడము, ఆ తర్వాత అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి వాటన్నిటి వివరించడంతా. కానీ ఇప్పుడు చూస్తుంటే మరి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇది ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో అట్లాంటివి బంగ్లాదేశ్లో కూడా వస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ మధ్య పేపర్లలో మనం చూసింది ఏంటంటే ఆ ఇస్కాన్ ఆర్గనైజేషన్ యొక్క మనిషిని ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేశారు, ఈ ఇస్లామిక్ తీవ్రవాదం అనేది చాలా ఇక్కడ కూడా ప్రబలుతోందా అనేటువంటిది మనకు ఒక పెద్ద దీనికి అంటే ఈ ట్రెండ్ ఎట్లా మారుతోంది వరల్డ్లో ఇస్లామిక్ వే ఆఫ్ నాన్ ఇస్లామిక్ పీపుల్కి మధ్య ఈ వివాదం ఎంతవరకు ముదురుతోంది, దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండిపోతుంది అనే దాని మీద యొక్క మీ స్పందన. ఒకటి, బంగ్లాదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానము, బంగ్లాదేశ్లో ఇస్లామిక్ తీవ్రవాదులు వ్యవహరిస్తున్న విధానం చూస్తే ఇస్లామిక్ దేశాలలో లౌకికవాదానికి, మైనారిటీస్ ప్రొటెక్షన్కు తావు లేదు అనేది చాలా క్లియర్గా తెలుస్తున్నది. ఎప్పుడో ఆ పంజాబీ డామినేటెడ్ పాకిస్తాన్ మీద ద్వేషంతో సపరేట్ కావాలనుకున్నప్పుడే వీళ్లకు లౌకికవాదము, మైనారిటీస్ గుర్తుకొస్తారు. కానీ సపరేట్ అయిపోయిన తర్వాత ఏ ఇస్లామిక్ దేశంలోనైనా ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉన్నది ఇస్లామిక్ ఛాందసవాదం. ఈ ఇస్లామిక్ ఛాందసవాదమే భారతదేశం రెండు కావటానికి దోహదపడినప్పుడు. సో ఇదొక ఫండమెంటల్ ఫ్యాక్ట్. అటు పాకిస్తాన్ కానీ ఇటు బంగ్లాదేశ్ కానీ ఎక్కడైనా కానీ లౌకికవాదానికి తావులేదనేది తెలుస్తున్నది. 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైంలో కూడా అక్కడ నుంచి చాలామంది హిందువులు రెఫ్యూజీస్ కింద వచ్చినప్పుడు వాళ్ళని తరిమేసింది పక్కన ఉన్నటువంటి బెంగాలీ ముస్లిం నైబర్స్. సో వీళ్ళు పెద్ద లిబరల్ వ్యూస్తో ఉంటారు అనుకోవడం పొరపాటు. ఏదో కొంతకాలం ఆమె హసీనా పాలించింది, వాళ్ళ తండ్రి పాలించారు, వాళ్ళ పీరియడ్ కొంత ఇదిగా ఉంది. కానీ అంతకుముందు నా ఖలేదా కానీ ఇప్పుడు వచ్చిన యూనస్ కానీ. రెండోది, ఈ ఇస్లామిక్ ఫండమెంటలిజం ఆర్మీలో జాస్తిగా ఉంది. పాకిస్తాన్లో వాడు ఆ మునావరనో ఎవడో ఉన్నాడు, వాడు హీస్ ఏ ఫండమెంటలిస్ట్. అంతకుముందు జియా పెద్ద ఫండమెంటలిస్ట్. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న ఆర్మీ హైలీ ఫండమెంటలిస్ట్. ఇక అరాచకవాదులు, ఈ జమాయితే ఇస్లామీ ఎవడు పడితే వాడే ఇదవుతున్నాడు. సో పావర్టీ, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషను, ట్రెమెండస్ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సు, ఈ మూడు కలిసి ఒక కాక్టైల్ సృష్టించాయి. అదే ఈ విషపూరితమైనటువంటి బంగ్లా విధానం. అంతకుముందు 30% దాకా ఉండే హిందువులు ఇప్పుడు 10% అయినారు. ఇది పూర్తయ్యేటప్పటికి వాళ్ళు పూర్తిగా అక్కడి నుంచి అదృశ్యమైన ఆశ్చర్యం లేదు. ఇండియాకు వచ్చినా ఎక్కడికి వచ్చినా కానీ చాలా ఆలోచించాల్సినటువంటి విషయం భారతదేశం. బికాస్ వాళ్ళ ప్రాబ్లము పార్టీషన్ వలన వచ్చిన ప్రాబ్లం కాబట్టి ఇండియాకు తప్పకుండా దీంట్లో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళని ప్రొటెక్ట్ చేయించడానికి ఎంతవరకు పోతాం, ఏం చేస్తాం అనేటటువంటి చూడాలి. ఇప్పుడు అదే రకంగా పాకిస్తాన్లో కూడా ఇప్పుడు బెలూచిస్తాన్ ఒక లిబరేషన్ జరుగుతుంది, పఖ్తూస్తాన్ ఒకటి ఉంది, సింధులో ఉంది. బట్ నేను అనుకోవడం సపరేట్ అయిన తర్వాత మళ్ళీ దే విల్ ఆల్సో బికమ్ ట్రెమెండస్లీ ఇస్లామిక్ సెంటర్. ఇండియాలో ఉన్న తీవ్రవాదం కూడా చాలా విస్మరించాల్సింది. లయింగ్లో బికాస్ మెజారిటీ హిందూస్, ఎక్కడైతే వాళ్ళు కాస్త మెజారిటీకి వస్తారో అక్కడ అది మళ్ళా పడగబెడుతూ ఉంది. కంపేర్ టు అదర్ కంట్రీస్, ఇండియన్ సబ్ కాంటినెంట్ ఆనుకోనున్న ఆఫ్ఘనిస్తాన్లో ఈ ఛాందసవాదం చాలా చాలా జాస్తిగా ఉన్నట్టున్నది. చూడాలి. దీంట్లో భారతదేశం టఫ్ స్టాండ్ తీసుకొని నో నాన్ సెన్స్ అని చెప్పాల్సి ఉంటుంది. ఏదో రకంలో టైంలో గవర్నమెంట్ వార్న్ చేసి అవసరమైతే యూఎన్ను ఇన్వాల్వ్ చేసి అక్కడ పీస్ కీపింగ్ ఫోర్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది. లేకపోతే ఇది వీడు పెద్ద డ్రామా ప్లే చేస్తున్నాడు ఆ యూనస్. ఏదో నేను ఇంటర్నేషనల్ ఇప్పుడు బై నౌ వాడే ఎక్స్పోజ్ అయిపోయినాడు. గుడ్ థింగ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హిందూస్కు ఫేవరబుల్గా మాట్లాడటం అనేటటువంటిది కొంత గుడ్ థింగ్.
లెజిటిమసీ లేదు, యునెస్కో ఎలక్ట్ అయినటువంటి వాడు కాదు. మేబీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక ఇంటర్నేషనల్ సూపర్విజన్లో ఎలక్షన్స్ కనుక జరిగలిగితే ఇక్కడ పాకిస్తాన్ బంగ్లాదేశ్లో అది గుడ్ డెవలప్మెంట్ అవుతుంది. కానీ అది అయిన దాకా ఈ రకమైనటువంటి ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండటం మైనారిటీస్కి మంచిది కాదు, ఆ దేశానికి మంచిది కాదు, ఆర్థిక వ్యవస్థే పూర్తిగా చిన్నాభిన్నమయ్యేటటువంటి అవకాశం ఉంది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ మనకు రెఫ్యూజీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అది ఎట్లా ట్యాకిల్ చేయాలనే దాని మీద గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. మీరు అన్నట్టు మానవాళి మనుగడకి ఈ మత ఛాందసవాసం అనేది చాలా మటుకు తగ్గితేనే భవిష్యత్తులో అందరూ చక్కగా కలిసిమెలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం.